సాధారణంగా వెండి తెరపై సంగీత దర్శకుల పేర్లు వేసేటప్పుడు సంగీత దర్శకుల పేర్లు మాత్రమే వేస్తారు. వారి అసిస్టెంట్ల పేర్లు ఒకరిద్దరు తప్ప ఇతరులు వేయరు. కానీ సినిమా టైటిల్స్లో కేవి మహదేవన్ మాత్రం తన పేరు కింద సహాయకులు పొహలైంది అని తప్పనిసరిగా వేసేవారు. వీరిద్దరి మధ్య తండ్రి కొడుకుల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం కంటే ఎక్కువ అనుబంధం ఉండేది. శంకరాభరణం చిత్రం విజయయాత్ర అమెరికాలో నిర్వహించడానికి ఆ చిత్ర ముఖ్య నటీనటులు, సాంకేతిక బృందం అమెరికా వెళ్ళడానికి నిర్ణయించినప్పుడు ఆ చిత్ర నిర్మాత ఏడిది నాగేశ్వరరావు పొహలైందిని అమెరికా తీసుకెళ్ళడానికి నిరాకరించారు. ఆ విషయం తెలిసిన కేవి మహదేవన్ పొహలైంది రాకపోతే తను కూడా అమెరికాకు రానని చెప్పేశారు. అంతేకాదు, ఆ తర్వాత పూర్ణోదయ చిత్రాలకు సంగీత దర్శకత్వం చేయడం మానేశారు కేవి మహదేవన్. అలాగే ఓసారి ఓ నిర్మాత హైదరాబాదులో మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం మద్రాసు నుంచి కేవి మహదేవన్ గారికి ఫ్లైట్ టికెట్ వేసి పొహలైంది గారిని ట్రైన్లో రమ్మన్నారు. దాంతో కోప్పడ్డ కేవి మహదేవన్ ఆ రోజు ఆ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్కి హైదరాబాదు పోవడం మానేశారు. అలా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చివరి వరకు కొనసాగింది.